సో హాయ్ గైస్, చాలా రోజులకి మనం ఫుల్ వీడియో చేస్తున్నాం. ఇక నుంచి ఫుల్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే హీరోయిన్ శ్రీలీల గారి గురించి. మ్యాటర్ ఏంటంటే ఈమె రీసెంట్ గా ఏ మూవీ చేసినా సరే ఆ మూవీ డిజాస్టర్ లేదా ఫ్లాప్ అవడం అయితే పక్కగా అవుతుంది. అప్పుడెప్పుడో 2022 లో రిలీజ్ అయినటువంటి రామ్ పోతినేని గారి స్కంద మూవీ నుంచి మొన్న రిలీజ్ అయినటువంటి నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీ వరకు ఫ్లాప్స్ అవుతూనే వస్తున్నాయి. మరి హీరోయిన్ శ్రీలీల బాధితులు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈమె హీరోయిన్ గా యాక్ట్ చేసి చివరిగా హిట్ కొట్టినటువంటి మూవీ ధమాకా మూవీ. దాని తర్వాత నుంచి వచ్చిన ప్రతి ఒక్క మూవీ కూడా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ అయితే అవుతూనే వస్తుంది. ఎంత వేగంగా అయితే పేరు పడిందో అంత వేగంగా డౌన్ ఫాల్ అయిపోయింది. ధమాకా మూవీ తర్వాత రామ్ పోతినేని గారి స్కంద మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసి ఆ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. అండ్ నెంబర్ 2 మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినటువంటి వైష్ణవ్ చైతన్య గారిది ఆదికేశవ మూవీ. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయిపోయింది. అండ్ లిస్ట్ లో నెంబర్ 3 నితిన్ గారితో ఫస్ట్ మూవీ అయినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ. ఈ మూవీతో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ అయితే తన ఖాతాలో వేసుకున్నారు. అలా వరుసగా 3 ఫ్లాప్స్ తో కంటిన్యూ అవుతున్న శ్రీలీల గారు ఫైనల్ గా మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీతో కంబ్యాక్ ఇస్తుందని అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆ మూవీ కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యి వరుసగా మహర్షి, సర్లేరు నీకెవరు, సర్కారు వారిపాట మూవీస్ తో హిట్స్ లో ఉన్న మహేష్ బాబు గారు కూడా ఈమెతో చేసిన తర్వాత ఫ్లాప్స్ లో పడ్డారని ప్రతి ఒక్కరు కూడా అన్నారు. అలా చివరికి నితిన్ అన్న కంబ్యాక్ ఇస్తాడు అనుకున్న రాబిన్ హుడ్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు శ్రీలీల గారు. అయితే ఇప్పుడు ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ అయితే అందుకుంది. అలా శ్రీలీల గారు అడుగుపెట్టిన ఏ మూవీ కూడా సక్సెస్ అయితే చూడలేకపోతుంది. దీంతో శ్రీలీల గారిని ఐరన్ లెగ్ అని కూడా అంటున్నారు. అయితే ఈమె కంబ్యాక్ ఇవ్వడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఏ కాంబినేషన్ తో అయితే చివరగా హిట్ పడిందో ఆ కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది. అదే రవితేజ గారి మాస్ జాతర మూవీలో కూడా శ్రీలీల గారు హీరోయిన్ గా ఉన్నారు. రవితేజ గారితో చివరి హిట్ కొట్టిన శ్రీలీల గారు ఫైనల్ గా మళ్ళీ రవితేజ గారితోనే కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి మాస్ జాతర మూవీ శ్రీలీల గారికి అండ్ రవితేజ గారికి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఈ మాస్ జాతర మూవీతో కంబ్యాక్ ఇస్తుందని అంటారా? కామెంట్ చేయండి.